ఈ ఫస్ట్ టికెట్ నాకేనండి. థ్యాంక్ యూ సో మచ్. 12వ తారీఖు థియేటర్కి వెళ్ళిపోదాము. బుచ్చిబాబు గారు భయపడ్డారా? అందరికీ నమస్కారం అండి. నేను మామూలుగా చిరంజీవి గారు చెప్పినట్టు నేను నేర్చుకొచ్చినాయి 4 మొక్కలు ఈ దెయ్యం చూసి మర్చిపోయాను. బాగుంటుంది. అందరికీ నమస్కారం అండి. నాకు సాహు గారు అంటే చాలా ఇష్టం. అంటే ఎప్పుడు నవ్వుతూ మాట్లాడుతూ ఉంటారు, ఎప్పుడు సినిమా గురించే మాట్లాడుతూ ఉంటారు. చాలా రోజులైంది స్టేజ్ ఎక్కి, మామూలుగా భయం ఉంది కానీ బాగుంటుంది సినిమా, చూద్దాం. ఓకే. బెల్లంకొండ శ్రీనివాస్ గారు అంటే మీ ఎనర్జీ కానీ మీ కష్టపడడం కానీ మేము చూస్తూ ఉంటాం కదా. చాలా 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 ఎఫర్ట్స్ పెడతారు సినిమా కోసం. మీ రాక్షసుడు ఎంత పెద్ద హిట్ అయింది, ఇది కూడా అంత పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నా. మామూలుగానే విలన్స్ అందరూ మీరు భయపడుతుంటారు, అలాగే మీరు భయపడుతుంటే కొత్తగా ఉంది. అనుపమ గారు మీరు స్క్రిప్ట్ సెలెక్ట్ చేశారంటేనే ఏదో ఉంటుంది దాంట్లో ఆ స్పెషల్. మీరు భయపడుతున్నారు అంటే మిమ్మల్ని ప్రేమిస్తూ భయపడతాం ఈ సినిమాలో, తెలిసిపోతుంది ముందే. మామ రండి అంటే ఎంత కాన్ఫిడెంట్గా మాట్లాడడం అంటే మామూలు విషయం కాదు. సినిమా తీసి డైరెక్టర్ కాన్ఫిడెంటే సినిమా ఎప్పుడన్నా సరే. ఎంత స్టైల్గా ఉండి ఇంత అలా ఉన్నాడంటే సినిమా హిట్ అయిపోతుందని ముందుగానే తెలిసిపోతుందండి. ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. టీం అందరికి ఆల్ ది బెస్ట్. అనిల్ గారు మీ గురించి మాట్లాడుతున్నా సార్, మీరు లవ్ యూ అంతే అండి. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. అందరికీ ఆల్ ది బెస్ట్ అండి టీం అందరికి. బుచ్చిబాబు గారు మీకు ఏమంటే భయం అండి? మీకు ఏమంటే భయం? దెయ్యం అంటే భయం అండి. నేను దిల్షునార్లో ఉన్నప్పుడు చంద్రముఖి సినిమా చూడడానికి వెళ్ళాను. 2 కాళ్ళు చైర్లో పెట్టుకునే సినిమా అంతా చూశాను. అంత భయం నాకు. అంటే ఇది నిజంగా అంటే వచ్చేస్తుంటే మా ఫ్రెండ్ 11:30 12:30 షో అయింది. మా ఫ్రెండ్ గారికి ఫోన్ చేశా, మామ వస్తున్నాను డోర్లు తీసి పెట్టరా అని. ఆ రింగ్ టోన్ ఏంటంటే పారాయ్ అంతే. అమ్మ టెన్షన్ ఇవన్నీ మనకే తగులుతారా బాబు, జాగ్పట్లు అనుకున్నా. మీకు ఒక ఛాలెంజ్, కిష్కింధాపురి సినిమాని మీరు ఒంటరిగా చూస్తారా? ఇది మీరే మాట్లాడుతున్నారు, నేను డబ్బింగ్ అనుకున్నా. థ్యాంక్ యూ. కిష్కింధాపురి సినిమాని మీరు ఒక్కళ్ళే థియేటర్లో కూర్చొని చూస్తారా? లేదండి, నేను ఫ్రెండ్స్ స్టైల్ చూస్తా. ఓకే, థ్యాంక్ యూ. అనిల్ రావిపూడి గారు.